నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. కుంభమేళ. అసలు కుంభమేళ గురించి మాట్లాడుకుంటే, కుంభమేళ సంవత్సరంలో 4 సార్లు వస్తుందని ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. అసలు కుంభమేళ అంటే ఏంటి? అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని ఎలా పాటించాలి? ఎలా పూజించాలి? అసలు ఏం చేయాలి? దీని గురించి ఎవరికైనా తెలుసా? పోనీ దీపాల గురించి తెలుసా? సరే, వీటన్నిటి గురించి ఈరోజు మనకి వివరంగా చెప్పడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి కుంభమేళ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం పద్మావతి. గురువుగారు, కుంభమేళ గురించి మాట్లాడుకుంటే అసలు కుంభమేళ సంవత్సరంలో 4 సార్లు వస్తుంది. అయితే ఈ విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ కుంభమేళ ఎందుకని ఇలా సంవత్సరంలో 4 సార్లు వస్తుంది? మనకి తెలుసు 3 నెలలకు ఒకసారి వస్తుంది, లేదా 6 నెలలకు ఒకసారి వస్తుంది, సంవత్సరం మొత్తానికి ఒకసారి వస్తుంది. అసలు ఎందుకని ఇలా విభజించారు? ఫస్ట్ పాయింట్. అండ్ రెండో వచ్చేసి అసలు కుంభమేళ అంటే ఏంటి? కుంభమేళ సమయంలో అఘోరాలను కూడా మనం ఎక్కువ మందిని చూస్తాం. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు మనకి. అసలు వాళ్ళ ఒక విమానంలో వస్తారా, లేకుంటే బస్సులో వస్తారా, ఒక ట్రైన్ లో వస్తారా, అసలు ఎలా వస్తారు? మనకి ఎక్కడ దారి వాహనాల్లో కానీ ఎక్కడ కనిపించరు. కానీ ఆ టైంకి అక్కడ వచ్చి కుంభమేళలో కనిపిస్తారు, దర్శనం ఇస్తారు. అసలు ఎలా జరుగుతుంది ఇదంతా కూడా? కరెక్ట్. మామూలుగా కుంభమేళ అని అనగానే 4 చోట్ల జరుగుతాయి అన్నమాట. ఒకటి ప్రయాగలో, అలహాబాద్, ప్రయాగరాజ్ అంటాం, అవును, ఉత్తరప్రదేశ్ లో. రెండవది మనకి హరిద్వార్ దగ్గర చేస్తాం, హరిద్వార్లో మనకి నది ఉంది. మూడవది ఉజ్జయిని దగ్గర చేస్తాం. నాలుగవది నాసిక్ దగ్గర చేస్తాం. ఈ 4 చోట్లే కుంభమేళ జరుగుద్ది. ఇది ఎలా జరుగుద్ది అంటే 12 సంవత్సరాలలో 4 భాగాలు చేసాం అనుకో, 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ఊర్లో, ఈ ప్రయాగ్రాజ్లో, అలహాబాద్లో ఈ సంవత్సరం జరిగింది అనుకో, మళ్ళీ 3 సంవత్సరాల టర్న్ రావాల. అవును. ఎందుకంటే 3 సంవత్సరాలకు ఒక్కసారి చెప్పున 4 నదులు ఎంత, 4 3 12, 12 సంవత్సరాలు. మనకి జ్యోతిష శాస్త్రంలో 12 రాశులు ఉన్నాయి. 12 రాశులకి 12 సంవత్సరాలలో ఒక్కొక్క 3 సంవత్సరాలకు ఒకసారి చేసేదాన్ని కుంభమేళ అంటారు. కుంభము అంటే కలశము అని అర్థం. అవును. ఎలా వచ్చిందంటే కుంభరాశి అని కూడా అర్థం. చెప్తాం, ముందు కలశం స్టోరీ చెప్తాం. దేవతలు దానవులు ఇద్దరు కొడేసుకుంటుంటే దేవతలందరూ చచ్చిపోతున్నారు, ఓడిపోతున్నారు. మొత్తం మీద ఎలాగోలాగా మొత్తం మీద శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తే సముద్రం మదనం చేయమన్నాడు. సముద్రం మదనం చేస్తే అమృత కలశం వచ్చింది. అమృత కలశం వచ్చినప్పుడు ఇది మాకు కావాలా అని మళ్ళీ కూడా వేసుకుంటున్నారు దేవతలు, రాక్షసులు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో వచ్చి వీళ్ళకి ఈ యొక్క అమృతాన్ని పంచుతుంది. ముందుగా దేవతలకు మాయోపాయంతో, తర్వాత రాక్షసులకు పోద్దామని. ఈ యొక్క పెనుగులాటలో ఇలా పోయడంలో 4 చోట్ల 4 అమృత చుక్కలు పడ్డాయి భూమి మీద. అది అక్కడ ఒక చోటేమో ఈ యొక్క కుంభమేళ జరిగే ప్రయాగ్రాజ్లో, రెండవది హరిద్వార్లో, మూడవది ఉజ్జయిన్లో, నాలుగవది మనకి ఈ యొక్క నాసిక్లో పడింది. కాబట్టి ఇదొక స్టోరీ. రెండవ స్టోరీ, అమృత కలశం వచ్చిన తర్వాత తన అసిస్టెంట్ అయినటువంటి, తన వాహనం అయినటువంటి గరుత్మంతుడికి ఇస్తాడు శ్రీ మహావిష్ణువు. ఇచ్చి దీన్ని దాయమంటే ఆయన పట్టుకెళ్తూ ఉండగా వాయువేగంతో, గరుడు వేగంతో వెళ్తాడు కాబట్టి 4 చుక్కలు పడ్డాయి ఈ 4 ప్లేసుల్లో. కాబట్టి ఈ 2 స్టోరీలు మనకి విష్ణు పురాణంలో చెప్పారు, బ్రహ్మాండ పురాణంలో చెప్పారు, అన్ని మహాభారతం, అన్ని పురాణాల్లోనూ ఉంది ఈ విషయం. ఇప్పుడు మ్యాటర్కి వద్దాం. ఇక 12 రాశుల్లో కుంభరాశిలో ఇప్పుడు మనకి శని ఉన్నాడు. కుంభరాశిలో ఇప్పుడు మనకి జరుగుతోంది కాబట్టి అందుకని మనం ఏమంటామంటే కుంభమేళ అంటాం అనమాట. అంటే కుంభమేళకి కుంభరాశి వాళ్ళు మాత్రమే వెళ్ళడం మరింత శ్రేష్టం అంటారా? అవును. అందుకనే కుంభమేళ కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి దీన్ని కుంభమేళ అని అన్నారు. 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది, ఒక్కొక్క నదికి ఒక్కో చోట. అలా టర్న్ వేసుకుంటే 12 సంవత్సరాలకు మహాకుంభమేళ ఇలా పేర్లు పెడతాం. అర్ధ కుంభమేళ, కుంభమేళ, పూర్ణ కుంభమేళ, రకాల పేర్లు పెడతాము. ఇప్పుడు జరగబోయేటటువంటి దాన్ని కుంభమేళ అంటాం. ఈ కుంభమేళ ఎక్కడ జరుగుతుందండి? త్రివేణి సంగమంలో జరుగుతుంది, ప్రయాగలో. ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్, ఇంతకు ముందు జవహర్లాల్ నెహ్రూ పుట్టింది కాశీకి దగ్గరలో. కాబట్టి ఇప్పుడు జనాలు ఏం చేస్తారు, కాశీలో జరుగుతున్నట్టుగానే ఇంకా ఇది కాబట్టి ప్రచారం కాబట్టి చక్కగా
వచ్చిన వాళ్ళు కాశీకి 3 గంటలు జర్నీ చేస్తే చాలు ట్రైన్‌లో. ఓ 2.5 గంటలు చేస్తే చాలు కాశీ వచ్చేస్తుంది. సో, ఈ కుంభమేళాకి గంగా, యమున, సరస్వతి నదులు 3 నదులు కలిసి సంగమం కలుస్తాయన్నమాట. త్రివేణి సంగమం అన్నారు దాన్ని. గంగా నది, యమునా నది మనకు కలుస్తాయి. సరస్వతి మాత్రం కనబడదు ఎవరికీ. అంతర్వేది లోపలగా అంతర్వాహిని లోపల నుంచి వస్తదనమాట. వచ్చి అండర్ గ్రౌండ్ భూమిలో నుంచి వచ్చి అలా పైకొచ్చి మొత్తం 3 నదులు కలిసే చోటని త్రివేణి సంగమం అంటారు. ఇది ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతుంది. హుహు. కాబట్టి అక్కడ ఎవరైతే ఈ యొక్క కుంభ మేళా సమయాల్లో స్నానాలు చేస్తారో, పుణ్య స్నానాలు, హ్మ్. వాళ్ళందరికీ కూడా మోక్షం లభిస్తుంది అని చెప్పారు. ఈ లెక్కన మొత్తం అక్కడికొచ్చే లక్షల లక్షల జనాలొస్తారు. అందరికి మోక్షం వస్తే భూలోకం ఖాళీ అయిపోద్ది. అవును. అక్కడ స్వర్గలోకం ఏమి ఇంకా ఫుల్ స్వర్గలోకం ఆ! అసలు ఫుల్ ఫుల్ అయిపోతది ఇంకా. అయిపోతది. జైళ్ళకే ఖాళీలు లేవు. అట్లా అది రాదనమాట. అందరికీ రాదది. అట్లా చెప్తాం. ఎందుకంటే అంత డెడికేటెడ్‌గా, అంత నమ్మకంతో, అంత భక్తితో చేసేవాడికి, అంత పరిణతి, వాడి కర్మలన్నీ పరిపక్వమైన వాడికి మాత్రమే వస్తది. ఎవడో ఒకడుంటాడు. హ్మ్. కాబట్టి ఈ యొక్క కర్మల్ని, పాపాల్ని నాశనం చేసేటటువంటి శక్తి ఈ యొక్క త్రివేణి సంగమానికి నదులకున్నాయి. మానవుడు ఏం చేస్తాడు? నదులను పూజ చేస్తాడు, పర్వతాలను పూజ చేస్తాడు, ప్రకృతిని పూజ చేస్తాడు. చెట్లని, రావి చెట్లని, అశ్వత్థ వృక్షం అంటాము. తర్వాత ఈ యొక్క మేడి చెట్లని, ఔదుంబర వృక్షాలని పూజ చేస్తాం కదా! అలా ఈ కుంభమేళా సమయంలో నదులను పూజ చేస్తాం. కాబట్టి హ్మ్. అందుకనే మనము పసుపు, కుంకుమ, అక్షతలు వేసి అగరబత్తీలు వెలిగించి అక్కడ నది పూజ చేస్తారు. నదులకి హారతిస్తారు. ఇక్కడ ఈ అవును. క్షేత్రంలో గంగా, యమున, సరస్వతి ముగ్గురు నదులకు కూడా హారతిస్తారు ఇక్కడ. అది స్పెషాలిటీ. కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా కూడా నిండిపోతది కంప్లీట్‌గా. కాశీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా కష్టం. ఇప్పుడు ఏ డేట్స్‌లో జరుగుతుందండి అంటే, ఈ 2025 సంవత్సరంలో జనవరి 13వ తేదీ నుంచి జరగడం ప్రారంభం అవుతుంది. హ్మ్. ఎప్పటి వరకు జరుగుతుంది అండి అనంటే, మనకి ఫిబ్రవరి 26వ తేదీ 2025 సంవత్సరం వరకు జరుగుతుంది. హుహు. దీనికి విపరీతంగా ఒక 40 రోజుల పాటు జరుగుతుంది కాబట్టి, అన్ని ఘాటీల దగ్గర మంచి బందోబస్తు ఏర్పాట్లన్నీ చేస్తారు. సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే, నేను ప్రతి సంవత్సరం వెళ్తామనమాట నేను. మొత్తం 200, 300 మంది భక్తుల్ని హ్మ్. ఫ్రీగా మేము తీసుకెళ్ళి మా స్టూడెంట్ ఏజినప్పటి నుంచి ర్యాలీస్ నిర్వహిస్తూ ఆనంద్ మార్గ్ తరపున మేము వెళ్ళేవాళ్ళం. అప్పుడు అక్కడ నేను అబ్జర్వ్ చేశాను. ఏదో నది ఒడ్డున స్నానం చేసేయచ్చేమో అనుకుంటాం. కాదంత ఈజీ కాదు. జేబులో డబ్బులు లేకుండా వెళ్తే అక్కడ బుక్ అయిపోతాం మనం. ఆ పడవలోళ్ళు ఏం చేస్తారంటే, ఒక్కొక్క పడవకి ఒక టార్గెట్ పెట్టుకుంటారు రూ. 500. హ్మ్. మనల్ని ఎక్కమంటారు. రూ. 100 మనం ఎక్కేస్తాం మనం. ఎక్కేసిన తర్వాత నది మధ్యలో ఆపేసి వాడు కొంచెం ముందు తీసుకెళ్ళి మర్యాదగా ఇస్తావా 500 లేకపోతే నీకు నేను తీసుకెళ్ళనంటాడు. నోరు మూసుకొని మనం 500 ఇవ్వాలి. అలాంటి మోసాలు ఎక్కువ ఉంటాయి అక్కడ. కాబట్టి వాడి టార్గెట్ ఒకటే. ఒక పడవకి మినిమమ్ 500 రావాలి. కాబట్టి 500 నువ్వు ఐదుగురు ఎక్కండి. లేకపోతే ఒకడి దగ్గరే వసూలు చేసేస్తాడు మొహోటం లేదు. ఆ నదిలోకి కొంచెం తీసుకెళ్తాడు. మరీ ఎక్కువ కూడా తీసుకెళ్ళడు. ఒక 1/2 కిలోమీటర్ అక్కడక్కడే తిప్పేసి అక్కడికి తీసుకెళ్ళి ఏం చేస్తాడు, మన దగ్గర డబ్బులు వసూలు చేసేసి అక్కడ ఇంకో 4 పడవలు ఇలాగ అడ్డు పెట్టి ఉంటాయి. అడుగు పెట్టిన చోట ఇలాగ మనల్ని తాడు కడతారు. ఆ తాడు పట్టుకొని అవతల పడవలో ఇక్కడ బట్టలు పెట్టేసి అక్కడ దిగేసి స్నానం చేయమంటాడు. ఆ గొలుసు చైనో, తాడునో పట్టుకొని స్నానం చేయమంటాడు. స్నానం చేసినందుకు వాళ్ళకి మళ్ళీ డబ్బులివ్వాలి. ఎవరికి? స్నానం చేయించి ఆ పడవలు అలా నుంచోబెట్టినందుకు. మనమేమనుకుంటాం నదీ స్నానం ఫ్రీగా అనుకోని జేబులో డబ్బులు లేకుండా వెళ్తే బుక్ అయిపోతాం. అక్కడ హుహు. వాళ్ళు మళ్ళీ అక్కడ మేము పూజ చేస్తాం. కమాన్ గోత్రనామాలు చెప్పండి అంటాడు. ఆడొక బిల్లు. మళ్ళీ ఆ నదీ స్నానం అప్పుడు ఆడొక 300, 500 ఏసేస్తాడు. కాబట్టి ఇదంతా పెద్ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ తెలియక అంటే ఇదంతా కమర్షియలే అంటారు. కమర్షియలే ఎవరు హ్మ్. తెలియకుండా వెళ్తే మనం బుక్ అయిపోతాం. మనకి హ్మ్. డబ్బులు ఉండవు పాపం. అందుకని చాలామంది తెలిసినోళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒడ్డునే చేసేస్తారు. ఆ ఒడ్డున చేస్తుంటే మిగతా వాళ్ళు వచ్చి చెడగొట్టి ఇదిగో ఆ 3 నదులు అక్కడ మాత్రమే కలుస్తాయి. ఇక్కడ ఈ ఒడ్డు దగ్గర కలవు అని చెప్తారనమాట. కాబట్టి ఇది. ఇక్కడ ఈ ప్రకృతిని పూజ చేసేటటువంటి పూజ కాబట్టి దీనికి మళ్ళీ మనకి ఈ సర్వ భక్తులందరూ తెగొచ్చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా వస్తారు. కేవలం ఇండియాలోనే కాదు. ఇది భోగభూమి, పుణ్యభూమి. ఎక్కువ గంగా నది. గంగా మాత ఎక్కడి నుంచి పుట్టిందండి? శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల నుంచి పుట్టింది. అందుకని గంగామాత, యమునామాత త్యాగమూర్తి. శ్రీకృష్ణుడికి దారే ఇచ్చింది ఏకంగా. అవును. ఆ కంసుడిగాడు మరీ 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నా చంపుతాడనే భయం లేకుండా డేర్ అండ్ డాషింగ్ పద్మావతిలాగా దారిచ్చేసింది. అదే గోదావరి నది డేర్ చేయలా. ఎక్కడో శ్రీలంకలో ఉన్న రావణాసురుడు, ఇక్కడెక్కడో రాజమండ్రి దగ్గర ఉన్న గోదావరి, నా సీతను ఎత్తుకుపోతున్నాడా చెప్పు అంటే, అమ్మో రావణాసురుడు చంపేస్తాడని నేను చూడలేదని అబద్ధం ఆడుతుంది గోదావరి. అందుకే హ్మ్. గోదావరిని వెనక్కి తోసేశారు. గంగకి, యమునకి మంచి త్యాగం చేశారు కాబట్టి ముందుకి ప్రయారిటీ ఇచ్చారు. ఆ తర్వాత సరస్వతి అంతర్వాహిని. ఈ విధంగా ఈ నదుల్లో చేసుకోవడానికి అఘోరీలు, ఘోరీలు
మీకు రకరకాలు కాపాలికలు, వామాచార, కౌలచార ఈ బ్యాచ్‌లన్నీ చెప్తున్నారు గదా! అక్కడ వాళ్ళొచ్చి స్నానాలు చేస్తుంటే ఇదేదో పెద్ద పబ్లిసిటీ లాగా అక్కడ కాషాయ బట్టలు అక్కడ ఒక అఘోరి ఉండడు. విచిత్రం ఏంటంటే నిజమైన అఘోరి ఎవడికి కనబడడు. మామూలు సివిల్ డ్రెస్‌లో వస్తాడు. హ్మ్. కాషాయ బట్టలే యేసుకుంటే వాళ్ళని చూసి అక్కడ జుట్లు బాగా పెంచుకుంటారు. ముళ్ళేసేసుకొని ఆడోళ్ళు వీళ్ళు వాళ్ళని చూసి ఇక వేషాలేసుకుంటారు. అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా! డబ్బులొస్తాయని చెప్పి శిశువుడేషాలు, సన్యాసి వేషాలు, పౌడర్ మేకప్‌లేసుకొని త్రిశూలాలు పట్టుకుంటారు. వాళ్ళని చూసి వాళ్ళని అఘోరీలు అనుకునేవాళ్ళం మేము హ్మ్. చిన్నప్పుడు. వాళ్ళెళ్తే వాళ్ళు అలాంటి వాళ్ళొస్తారు వాళ్ళు. నిజమైన అఘోరి ఎవడికి కనబడరు. హ్మ్. అదనమాట. అక్కడ ఎవరు వాళ్ళని చూసి అఘోరీలని చెప్పుకొని వీళ్ళంతా బిల్డప్‌లు ఇస్తారు. అమ్మో! అఘోరీలొచ్చేస్తున్నారు. అమ్మో! నాగసాధువులొచ్చేస్తున్నారు. అమ్మో! ఈ సాధువులొచ్చేస్తున్నారు అని చెప్పుకుంటమే. అక్కడ ఎవడికి ఎవడేమంటే తెలీదు. మళ్ళీ పబ్లిసిటీ ఇదేదో పెద్ద వచ్చేసారు, స్నానం చేసేసారు, మాయమైపోయారు. ఏంటి ఆళ్ళు మనుషులు కాదా ఆళ్ళు? ఆడ కొంచెం సేపు ఉండరా? ఆళ్ళేమన్నా ఇక్కడ మాయమైపోయి అలాగా ఎళ్ళిపోతారా? బస్ ఎక్కరా? ఆటో ఎక్కరా? రైల్వే స్టేషన్‌కెళ్ళరా? లేతే ఫ్లైట్ స్టేషన్‌కెళ్ళరా? ఏదోకటి ఎళ్ళాలి కదా! ఎందుకు మాయమైపోతారు? కాబట్టి అక్కడ ఉంటారు వాళ్ళంతా. పబ్లిసిటీ అట్లాగా క్రియేట్ చేసుకుంటాం అనమాట. మనుషుల్లో మనలో మనమే. ప్రాక్టికాలిటీకి దూరంగా చెప్పుకుంటాం. హ్మ్. అలాగే ఈ యొక్క గంగా హారతి, యమునా హారతి, సరస్వతి హారతి ఇవన్నీ జరుగుతాయి. అక్కడ ఎవరు పుణ్యం కావాలనుకుంటే అక్కడ వాళ్ళొస్తారనమాట. అందులో ఈ సంవత్సరము పావులూరి మంజూష అని జెప్పేసి నార్త్ కరోలినా నుంచి, చార్లెట్ నుంచి చీఫ్ గెస్ట్ కింద ఆనంద్ మార్గ్ ఆశ్రమం చీఫ్ గెస్ట్ కింద వస్తుందనమాట. హ్మ్. ఈ యొక్క దీంట్లో ముఖ్య అతిథుల కిందొస్తారు. అంటే గెస్ట్‌లనమాట వీళ్ళంతా. భారతీ తీర్థస్వాముల వారు ఎలాగైతే మనకిక్కడ జరిగే కార్యక్రమాలకి అవును. స్టేట్ గెస్ట్ ఆయన. అంటే సౌత్ ఇండియాకి 3 స్టేట్ శృంగేరి వాళ్ళు సౌత్ ఇండియాకి 3 స్టేట్‌లు ఎక్కడికైనొస్తే పోలీసులు వాళ్ళంతా గూడా బందోబస్తు ఇస్తారు వాళ్ళకి గెస్ట్‌లకి. హుహు. కేరళ, తమిళనాడు అండ్ ఆంధ్ర, తెలంగాణ ఇప్పుడు 4 స్టేట్‌లకి గెస్ట్ ఆయన. హ్మ్. కర్ణాటక నుంచొచ్చాడు గూడా. అట్లా వీఐపీలొస్తారు, మామూలు అందరొస్తారు, స్నానాలు జేస్తారు. దానిదేముంది పెద్ద. కాబట్టి ఈవిడ వచ్చిన తర్వాత ఆవిడ ప్రోగ్రామ్ ఎలా అంటే జాన్వరి 9థ్‌కొస్తారు, ఢిల్లీకెళ్తారు. తర్వాత 9థ్ తర్వాత 13థ్‌కి ఎప్పుడో అక్కడ అది చేసేసిన తర్వాత అక్కడి నుంచి కలకట్టా ఎళ్తారు. ఆనంద్ మార్గ్ లేక్ గార్డెన్స్‌లో ఉన్న బాబా క్వార్టర్స్ ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనంద్ మార్గ్ బాబా క్వార్టర్స్‌ని సందర్శిస్తారు. తెల్జలో ఉన్న బాబా ఆశ్రమాన్ని సందర్శిస్తారు. ఇలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాశీ టెంపుల్ చూస్తారు. సో, ఈ యాత్రలకొచ్చేటటువంటి వాళ్ళంతా గూడా చక్కగా కాశీ వెళ్ళి హ్మ్. మనం విశ్వనాథుడిని దర్శనం చేసుకోవచ్చు. కాశీ అంతా ఫుల్ బిజీగా ఉంటది. అందుకే టికెట్లకి ముందే ప్లాన్ చేసుకోవాలి. ఎవరైతే ప్రయాగ్‌కెళ్ళేవాళ్ళో ఇప్పటి నుంచే బుక్ చేసుకోవాలి. ఫుల్ బిజీగా ఉంటుంది. వీళ్ళు బస్సుల్లో వచ్చేయొచ్చు కదా! అనుకుంటే వాళ్ళేం చేస్తారంటే మోసాలు చేస్తారు. మేము కూడా మోసాలు పోయాం. అందుకని హ్మ్. చెప్తున్నాం. తీరా అక్కడ కాశీ నుంచి స్టార్ట్ అయిన తర్వాత నాగపూర్ దగ్గర వదిలేస్తారు మనల్ని. 8:30 వరకు. బస్ టికెట్ ఏమో హైదరాబాద్ వరకని ఇస్తాడు. ఇచ్చి డబ్బులు కట్టిచ్చేసుకుంటాడు. బెడ్ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు బానే ఉంది. అక్కడ మానేసి అక్కడ దించేసి మనల్ని ఎనకాల మీకు ఇంకొక అరగంటలో వస్తది బస్సు కూర్చోండి అంటాడు. అరగంట కాదక్కడ. 8కి వదిలేస్తే మధ్యాహ్నం 3:30కొస్తది. మనలాంటి బ్యాచ్ వాళ్ళని ఇంకో 30 మంది అక్కడ ఉంటారు. అంటే ఆళ్ళు మనకంటే ముందు వదిలేసినోళ్ళు. కాబట్టి దీనికి కారణం ఏంటంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, బీహార్ ప్రభుత్వాలు సరిగ్గా మనకులాగా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ లేదు. గవర్నమెంటే కాదు. ప్రైవేటే కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. చాలా ఇబ్బందులు పడతారు ప్రజలు. అందుకని మనం ఈ వీడియో ద్వారా వాళ్ళకి చెప్పాలనమాట. బస్సుల్లో వెళ్ళొద్దు. బస్సుల్లో వెళ్ళినా ఇదిగో మర్నాడికే టికెట్ బుక్ చేసుకుంటే బుక్ అయిపోతారు వీళ్ళు. హ్మ్. అవతలోళ్ళ ఆ టికెట్ వేస్ట్ అయిపోద్ది. ట్రైను ఒక రోజులో వెళ్ళిపోవచ్చు కదా! అని ఏదో ప్లాన్ చేసుకుంటారు. ఆ ట్రైన్ పోద్ది. 2 డేస్ మినిమమ్ పడతది కాశీ నుంచి రావాలంటే హైదరాబాద్‌కి. అలాగే కాశీకి వెళ్ళాలన్నా ఇదంతా చాలా బిజీ షెడ్యూల్ అనమాట. లక్షల మంది వచ్చేస్తారు కుంభమేళాకి. సో, అంత పరమ పవిత్రమైనటువంటి ఈ నదిలో స్నానం చేస్తే సర్వ కోరికలు తీరిపోతాయి. మెయిన్‌గా రవి సంక్రమణము, తర్వాత సూర్య సంక్రమణము ఇలాంటి సంక్రమణాలు ఉంటాయి కదా! పౌర్ణమి, హ్మ్. అమావాస్య అని. ఇలాంటి సంక్రమణాల్లో కుంభమేళాలలో, పుష్కరాలలో మనం పుష్కరాలొస్తాయి. అక్కడ పితృదేవతల శ్రాద్ధాలు పెడతారు. అంటే మన పూర్వీకులకి ఎవరైనా సరే యాక్సిడెంట్‌లో చచ్చిపోయినా, లేకపోతే పంతుళ్ళు చచ్చిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు పంతుళ్ళ బిజినెస్ ప్యాకేజ్ ఎలా ఉందంటే, చచ్చిపోయిన దగ్గర నుంచి లాస్ట్ వరకు 11 రోజులు ప్యాకేజ్ మాట్లాడతారు 2,00,000. ఆ తెలలు అవన్నీ కూడా ప్యాకేజ్ అన్నీ పార్సెల్ చేసుంటాయి. ఏది తెలలు, ధాన్యాలు, దానాలు, కందులు, గిందులు ఇవైతే ఏమన్నా శని దోషాలకి, నల్ల నువ్వులు అంటే ప్యాకేజ్ అనమాట. భోజనం కూడా వాళ్ళే ఆ 11 రోజుల తర్వాత భోజనం పెడతారు. 30 మందికి భోజనం ప్యాకేజ్. అక్కడ వీళ్ళ అసిస్టెంట్స్ ఉంటారు. అక్కడ అమెరికాలో నుంచి యెస్ అని అనగానే ఇక్కడ విజయవాడ ఆహ్, టా చ చెరువు నది దగ్గరో లేకపోతే గోదావరి నది దగ్గరో ఇలా వాళ్ళుంటారనమాట. వాళ్ళేమో ప్యాకేజీలు పుల్లలు సామానంతా విత్ సామాన్ అని మాట్లాడతారు. వాళ్ళు ప్యాకేజ్ మాట్లాడుకుంటారు. ఈ ప్యాకేజీ వ్యవస్థ ఇప్పుడు కుంభమేళాలో ఉంటదనమాట అక్కడ. హుహు. కాబట్టి వీళ్ళకి భయపడిపోయి మనం 2,00,000 మేమెక్కడిస్తాంరా బాబు చచ్చిపోయినోడికి అని జెప్పేసి పంతోళ్ళకి భయపడిపోయి, ఆ రేట్లకి భయపడిపోయి చాలామంది పిండాలు పెట్టడం మానేస్తున్నారు పాపం.
ఎందుకు మామూలుదంటే సింపుల్‌గా చచ్చిపోయిన తర్వాత ఏం ఖర్చు పెడతారమ్మా తల్లిదండ్రులకి. అందుకని అలాంటి మధ్యలో వదిలేసినటువంటి ఇలాంటి కార్యక్రమాల వల్ల పితృదోషాలు ఏర్పడతాయి. హ్మ్. ఏంటి యాక్సిడెంట్‌లో చనిపోయినోళ్ళకి మొన్న కరోనా టైంలో వందల మంది చచ్చిపోయారు. అవును. వెళ్లి ఎవరు పిండాలు పెట్టలేదు. ముట్టుకోవడానికే కుదరదు. ముట్టుకుంటే మనకొచ్చేస్తది కరోనా. సో, ఇలాంటి అకాల మరణాలు, యాక్సిడెంట్‌లో మరణాలు, సరిగ్గా ఈ పిండ ప్రదానాలు కార్యక్రమాలు కాని వాళ్ళందరికీ ఇప్పుడు పెట్టొచ్చనమాట. ఇప్పుడు ఇక్కడ కుంభమేళాలో పెడితే వీళ్ళకి వీళ్ళే పిండం పెట్టుకోవచ్చు. అక్కడ పంతులు మరీ ఎక్కువ రేట్ ఏమి అడగరు. కమర్షియల్ ఏమి ఉండదు. నల్ల నువ్వులు అన్నీ పెట్టుకొని వీళ్ళే పెట్టుకోవచ్చు. హ్మ్. ఇవన్నీ చేసుకుంటే వాళ్ళకి పితృలోకం నుంచి మోక్షం వస్తుంది. పితృలోకానికి వెళ్తారమ్మా. హ్మ్. ఇది కుంభమేళ. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. నిజానికి కుంభమేళ అద్దంతో పాటు అక్కడ జరిగే మోసాలు కూడా హ్మ్. అందరికి కళ్ళకు కట్టినట్టు ద్వారా మేము అండ్ ఈ వీడియో మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.